State Information Commissioners in Telangana Information Commission from the date of assumption of office. Sri P.V. Srinivas Rao, Srimati Mohsina Parveen, Sri Deshala Bhupal, Sri Boreddy Ayodhya Reddy. The State Information Commissioners shall hold the office for 3 years from the date on which she enters upon his office or till she attains the age of 65 years, whichever is earlier. The terms and conditions of her service shall be as specified in Section 16 of the Right to Information Act 2005 as amended in 2019. అనే నేను పివి శ్రీనివాసరావు అనే నేను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని భారత సార్వభౌమాధికారం సమగ్రతను పరిరక్షిస్తానని నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో విజ్ఞానంతో విశ్వాసంగా భయం పక్షపాత దురభిప్రాయ రహితంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. I, Mohsina Parveen, having been appointed State Information Commissioner, swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. Thank you. అనే నేను దేశాల భూపాల్ అనే నేను దేవుని ఎదుట ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసము భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని భారత సార్వభౌమాధికారము సమగ్రతను పరిరక్షిస్తానని నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో విజ్ఞానంతో విశ్వాసంగా భయ పక్షపాత దురాభిప్రాయ రహితంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రాష్ట్ర సమాచార కమిషనర్గా నియమితులైన బోరెడ్డి అయోధ్య రెడ్డి అనే నేను దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని భారత సార్వభౌమాధికారం సమగ్రతలను పరిరక్షిస్తానని నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో విజ్ఞానంతో విశ్వాసంగా భయ పక్షపాత దురభిప్రాయ రహితంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ.
చెప్పండి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్తో ఇప్పుడు అందరూ కూడా జాతీయ గీతాలాపానికి ఒకసారి నిలబడి సహకరించారు సార్ కోరుతున్నాను.